ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని వాగ్దానము ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనము. కార్యారంభము కంటే కార్యాంతము మేలు, అహంకారము గలవాని కంటే శాంత గుణము గలవాడు శ్రేష్ఠుడు. ప్రియులారా, కార్యారంభము కంటే కార్యాంతము మేలని వాక్యము సెలవిచ్చుచున్నది. కన్నీళ్లతో విత్తువాడు సంతోషగానములతో పనులు మోసుకుని వచ్చును అని వాక్యము సెలవిచ్చుచున్నది. ఒక వ్యక్తి ఇంటికి పునాది వేసినప్పటి సంతోషము కంటే ఆ ఇల్లు పూర్తిగా కట్టబడినప్పుడు, ఆ గృహములో ప్రవేశించినప్పుడు అతనికి ఎంతో సంతోషము కలుగుతుంది. కార్యారంభము కంటే కార్యాంతము మేలు అని వాక్యము సెలవిచ్చుచున్నది. ఒక చెట్టును మనము భూమిలో నాటినప్పుడు కలిగే సంతోషము కంటే ఆ చెట్టు ఎదిగి ఫలించినప్పుడు ఎంతో సంతోషము కలుగుతుంది. యేసుక్రీస్తునందు విశ్వాసముంచి మారు మనసు పొంది బాప్తిస్మము పొందుట ద్వారా రక్షణ భాగ్యము పొందుచున్నాము. విశ్వాస యాత్ర కొనసాగినప్పటి సంతోషము కంటే ఆ విశ్వాస యాత్రను విజయోత్సవముతో ముగించినప్పుడు కలిగే ఆనందము వర్ణనాతీతము. కార్యారంభము కంటే కార్యాంతము మేలు అని వాక్యము సెలవిచ్చుచుండగా, విశ్వాసముతో భక్తి శ్రద్ధలతో పరిశుద్ధముగా దేవునికి ప్రియముగా జీవించుదముగాక. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు దేన మనసు కలిగి, సాత్వికము కలిగి, ప్రార్థనా జీవితము కలిగి, పరిశుద్ధమైన జీవితముతో ఆయన జ్యేష్ఠుడుగాను శ్రేష్ఠుడుగాను ఉన్నట్లుగా వాక్యములో మనము చూస్తున్నాము. మనమును దీర్ఘశాంతము కలిగి, గర్వము లేని వారిగా, అహంకారము లేని వారిగా, దీనులుగా ఉందుముగాక. తద్వారా శ్రేష్ఠులుగాను జ్యేష్ఠులుగాను జీవించుదుముగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువా, 10,000 మందిలో అతి శ్రేష్ఠుడా, మా ప్రాణప్రియుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాము. మేమును దేన మనసు కలిగి, తగ్గింపు కలిగి, దీర్ఘశాంతము కలిగి, అహంకారము లేని వారమై నీ సన్నిధిలో జ్యేష్ఠులుగా శ్రేష్ఠులుగా జీవించినట్లు నీ కృపను అనుగ్రహించుమని శ్రేష్ఠుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.